నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందర రామి రెడ్డి గారు, చైనాలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు తగ్గుతున్నాయంట. అదేవిధంగా చైనా నుంచి ఎగుమతులు దిగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయంట. ఏం జరుగుతుంది అసలు చైనాలో? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా ఈరోజు వచ్చిందండి. అంటే జూలై మంత్లో ఆల్మోస్ట్ 14% డౌన్ అయింది ఓవరాల్గా. అంటే పర్టికులర్గా యూరప్కి అయితే ఎక్స్పోర్ట్స్ 20% డౌన్ అయినాయి, అమెరికాకి అయితే 24% డౌన్ అయినాయి. అంటే బేసికల్గా ఇంపోర్ట్స్ డౌన్ అవుతున్నాయి, అక్కడ ఎక్స్పోర్ట్స్ డౌన్ అవుతున్నాయి. ఇంటర్నల్ కన్జంప్షన్ అనుకుంటే ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా 4% డౌన్ అయిందండి అక్కడ. సో ఓవరాల్గా ఏంటంటే చైనా గత 4 నెలల నుంచి డౌన్ ట్రెండ్ కంటిన్యూస్ అవుతూనే ఉంది. ఇది 4వ నెల అండి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్ని డౌన్ ట్రెండ్లో ఉంటాం. సో ఇట్స్ క్లియర్ షోస్ దట్ ఇండియన్ అది చైనా ఎకానమీ అనుకున్నంత డెవలప్మెంట్ ఏం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చైనా, ఇండియా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచే మూవ్ అవుతుంటాయి. అంటే పర్టికులర్ ఏషియాలో అయితే చైనా ఎంత హెల్దీగా ఉంది అన్నదాన్ని బట్టేసి ఈ ఆయిల్ కన్జంప్షన్ అంతా ఉంటుంది అనమాట. చైనానే డల్ అయిపోతే ఏముందంటే ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్ అంతా డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ డేటా ఏం చెప్తుందంటే క్లియర్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మొత్తం డిక్లైన్ అవుతున్నాయి. అండ్ చైనా అనుకున్నంత హెల్దీగా లేదని అర్థమవుతుంది. అంటే కరెంట్ ఉన్న జీడిపి గ్రోత్ కూడా ఇది మెయింటైన్ చేస్తుందో లేదో డౌట్ఫుల్ అనమాట. సో బేసికల్గా అమెరికాకి ఒకసారి 24% ఎక్స్పోర్ట్స్ డౌన్ అవుతున్నాయి అంటే దాన్ని రీప్లేస్ చేసే వేరే కంట్రీ ఏం లేదు చైనాకి. అండ్ అదే టైంలో యూరోప్లో కూడా డౌన్ అవుతుంది. అంటే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అంటే వరల్డ్ ఎకానమీ మనం అనుకున్నంత హెల్దీగా ఏం లేదు. రీసెంట్గా మనం చూస్తే అమెరికాలో ఇంకా ఇన్ఫ్లేషన్ ఏం కంట్రోల్ రాలేదు, వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంటారు ఫెడ్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఏషియాలో మేజర్ ఎకానమీ చూసుకుంటే ఇది అంత హెల్దీగా లేదు. సో ఇండియా ఒకటే బ్రైట్ స్పాట్లో ఉందండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ థీమ్తో పోల్చుకుంటే ఇండియాలో డొమెస్టిక్ థీమ్స్ నమ్ముకొని ఇంటర్నల్ గ్రోత్ ఉన్న కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఇది ఇప్పుడు చైనాలో అంటే ఆర్థిక సంక్షోభమో లేదంటే ఏదైనా ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఏర్పడితే మరి ఆ ఇంపాక్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్ని ఏదైనా తాకే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. డేటా ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి నెక్స్ట్ 1 or 2 days మార్కెట్ డెఫినెట్గా న్యూట్రల్ టు నెగిటివ్ బాయ్స్ మీద ట్రేడ్ అవుతాయండి. ఆల్రెడీ యూరోప్ మార్కెట్స్ అన్ని -1లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే రీసెంట్గా అమెరికా ఎఫెక్ట్ ఇంకా రికవరీ అయ్యిందో లేదో అనుకునే లోపలనే ఈ చైనా అనమాట. చైనా పర్టికులర్గా అది ఎక్స్పోర్ట్ ఎకానమీ అది. అందుకని ఎక్స్పోర్ట్స్ ఏమైనా డౌన్ అయింది అనుకోండి దాని ఎఫెక్ట్ రిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి వరల్డ్ వైడ్గా. ఎందుకంటే ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనాలో ఏదైనా ఇష్యూ ఉందంటే డెఫినెట్గా అది వరల్డ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 week మనం స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు ఉంటాయి. ఇటు మార్కెట్లో రికవరీ అయ్యేదానికన్నా కూడా ఫ్లాట్ టు నెగిటివ్ బాయ్స్ మీద ట్రేడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ 1 week కూడా. సో అయితే నెక్స్ట్ 1 week వరకు మరి ట్రేడర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు, ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ నెక్స్ట్ అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని? మార్కెట్ ఆల్రెడీ ఎవ్రీడే లోవర్ లోస్ ఫామ్ అవుతూనే ఉందండి. మనం అనుకోవడం అయితే 19,000 బేస్గా తీసుకుంటుంది అనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ 19,000కి వచ్చి స్వింగ్లో కన్ఫామ్ అయితే తప్ప కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పోస్ట్పోన్ చేసుకోవటం బెటర్. మార్కెట్లో అర్జెంటుగా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకైతే ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు ఆపర్చునిటీ కాబట్టి వాళ్ళకి ఏం కాదండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. బట్ ట్రేడర్స్ మాత్రం మార్కెట్ ఎవ్రీడే లోవర్లో క్లోజ్ అవుతుంది కాబట్టి బహుశా 19,000కి వచ్చి మళ్ళీ బేస్ తీసుకుంటే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ప్రస్తుతానికి హర్రీగా అర్జెంటుగా మార్కెట్ ముందు వాళ్తున్న అవసరం ఏం కనబట్టలేదండి. ఎందుకంటే ఈవెన్ అమెరికా కూడా మొన్న ఒక్కరోజు గ్రీన్లో ఉన్నట్టు ఈరోజు మళ్ళీ నెగిటివ్లో ఓపెన్ కాబోతుంది. ఈరోజు నైట్ కూడా యూరోప్ ఆల్రెడీ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు మన మార్కెట్ కూడా న్యూట్రల్గానే క్లోజ్ అయింది. సో మార్కెట్ ఎక్కడ కూడా లాస్ట్ 1 week నుంచి గ్రీన్ ఏం లేదండి, అన్ని రెడ్ బేస్గానే రెడ్గానే ఉంది. ఈరోజు కూడా ఇండియాలో కూడా న్యూట్రల్ టు నెగిటివ్ బాయ్స్ మీద ఉంది. కాబట్టి 19,000 దగ్గరకు వచ్చినప్పుడు కొత్త అలొకేట్ చేయడం బెటర్ అనమాట మార్కెట్లో. బట్ ఈ ఇంటర్మీడియట్ కరెక్షన్స్ మామూలే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు. బేసికల్గా బ్రేక్అవుట్ ఏరియా కాబట్టి రివిజిట్ కోసం వస్తుంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్.